యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. యేసయ్య నామము అది బలమైన దుర్గమని మనము గ్రహించినప్పుడు, ఆపద సమయంలో, శ్రమలు మనలను తరుముచున్న వేళలో, పరిస్థితులు మనకి వ్యతిరేకంగా వస్తున్న ఆ సందర్భాలలో సురక్షితముగా కాపాడబడగలగాలి అంటే ఖచ్చితముగా యేసు అనే నామమును మనము ధరించి, యెహోవా నామము అది బలమైన గొప్ప దుర్గము వలె మనకున్నదని నిశ్చింతగా, నిశ్చయతతో, అట్టి గొప్ప ప్రగాఢమైన విశ్వాసముతో మనము ఉన్నప్పుడు సురక్షితముగా ఉంటాము. శ్రమలను చూసి, అపాయము చూసి, నిందలను చూసి, వస్తున్న రోగములను చూసి, మన మీదకు వస్తున్న అపనిందలు, అవమానాలు, అవహేళనలు, కలుగుతున్న కొరతలు, మనలను తరుముతున్న శ్రమలు, శత్రువులు, వీటి వైపు మనం చూసి కృంగిపోనవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు మనకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉన్నాడు. ఆశ్రయ దుర్గమైన మన యేసయ్య మనకుండగా మనము భయపడక, యెహోవా నామములో బలమైన దుర్గములోనికి పరుగెత్తి సురక్షితముగా కాపాడబడటయే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. లోకములో శ్రమలు రాకుండా మానవు కానీ శ్రమలు వచ్చినప్పుడు తప్పించుకునే ఒక గొప్ప మార్గము యేసు అనే నామము. అందులోనికి మనము వచ్చినప్పుడు, ఆ నామమును ధరించినప్పుడు సురక్షితముగా ఉంటాము. ఏ శ్రమ కూడా మనలను కదల్చలేదు, మనలను కలవరపరచలేదు, ఏ సమస్య కూడా మనలను కృంగిపోచేయలేదు. ఎందుకో తెలుసా? లోకములో ఉన్నవారు కృంగిపోతారు, వారికి బలమైన దుర్గమైన యేసయ్య తెలియదు కనుక. మనము బలమైన దుర్గమును, కోటైన యేసయ్య నామమును, ఆశ్రయుడైన గొప్ప తండ్రిని మనము కలిగి ఉన్నప్పుడు మనము భయపడనక్కర్లేదు. అలాగని మనము శ్రమలను చూసి పారిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. యేసయ్య మనకున్నాడు, బలమైన దుర్గముగా ఆయన మనకు నీడగా ఉన్నాడు కనుక గొప్ప ధైర్యముతో గొప్ప విజయాలు మనము సొంతం చేసుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంత గొప్ప దేవునికి మమ్మల్ని పిల్లలుగా చేసుకున్నారయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నాన్న? ఏమిచ్చినా అది తక్కువే. మమ్ములను మేము మీకు అర్పించుకుంటున్నామయ్యా. మా బ్రతుకు కాలం అంతా మీకు మహిమకరముగా బ్రతకడానికి నిర్ణయించుకుంటున్నామయ్యా, నిశ్చయించుకుంటున్నాము నాన్న, మీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఈ లోకములో శ్రమలు, ఆపదలు, ఇబ్బందులు, కరువులు, శత్రువులు, పోరాటాలు రాక మానవు కానీ నిరీక్షణ లేని ఇతరుల వలె మేము కృంగిపోనవసరం లేదని, యెహోవా నామము అది ఒక బలమైన దుర్గమని, అందులోనికి పరుగెత్తివాడు సురక్షితముగా ఉంటాడు అని మీ లేఖనాలలో నుండి మమ్మలను ధైర్యపరిచి బలపరిచారు, వెన్నుతట్టారు. మీకు స్తోత్రమయ్యా. మీ కృపతో నింపి నడిపించి మీ ఉన్నత ఘననామానికి మహిమకరమైన పాత్రలుగా మేము బ్రతుకున్నట్లుగా కృప చూపమని, నీ పిల్లలకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడుదలను కలుగు చేయండి, కన్నీటిని తుడవండి, ఆవేదనను తొలగించండి, నిందను నిట్టూర్పును తొలగించండి అయ్యా. నిరీక్షణ లేని వారి వలె ఉండడానికి వీల్లేదయ్యా. నిరీక్షణ, నిబంధన ప్రజలుగా మేము ఉన్నాము అనే ఒక ధైర్యమును నీ పిల్లలకు నింపమని వేడుకుంటున్నామయ్యా. మీరే సహాయము చేసి నడిపించుమని యేసయ్య నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. యేసయ్య అనే నామమును ధరించి సురక్షితముగా బ్రతుకుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.